వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామమున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియోలో క్యాథలిక్ చర్చ్ అధినేత అయిన పోప్ ఫ్రాన్సిస్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పోప్ ఫ్రాన్సిస్ గారు అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. వీరు 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో ఉన్న బ్యూనస్ ఎయిర్స్ లో జన్మించారు. వీరు పూర్వీకులైన పోప్ బెనెడిక్ట్ 16th గారు రాజీనామా చేయడంతో 2013 మార్చి 13న 266వ పోపుగా ఎన్నికయ్యారు. అమెరికా నుండి మొట్టమొదటి పోపు మరియు మొదటి జేసు సభ పోపు కూడా వీరే. వీరు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని గౌరవించాలి అనే ముఖ్య ఉద్దేశంతో పోప్ అయిన తర్వాత ఫ్రాన్సిస్ అనే పేరును మార్చుకున్నారు. అమెరికా నుండి వచ్చిన మొట్టమొదటి పోపు మరియు దక్షిణ అర్ధగోళం నుండి వచ్చిన మొదటి పోపు కూడా ఫ్రాన్సిస్ గారే. 1998 నుండి పోపుగా ఎన్నికయ్యేంత వరకు ఫ్రాన్సిస్ గారు బ్యూనస్ ఎయిర్స్ లో ఆర్చ్ బిషప్ గా పనిచేశారు. వారి జీవితాంతం మంచి వ్యక్తిగా, ఒక మంచి క్రైస్తవ మత నాయకుడిగా ఎంతో వినయముతో జీవించేవారు. పేద ప్రజల పట్ల చాలా ఆదరణ చూపించేవారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగినా, అక్కడ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా ఆ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదురుస్తూ ఉండేవారు. మరియు 2015లో జరిగిన ఐక్యరాజ్య సమితిలో పోప్ ఫ్రాన్సిస్ గారు వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయని, ధనవంతులు అడవులను, పేదవారు భూములను లాక్కొని పేదవారికి నివాస స్థలాలు లేకుండా చేస్తూ శిలాజ ఇంధనాలకు సంబంధించిన ఫ్యాక్టరీలను కట్టి భూమిని, వాతావరణాన్ని నాశనం చేస్తూ పేదవారిని దోచుకుంటున్నారు అని ఐక్యరాజ్య సమితిలో అఫిడవిటీని దాఖలు చేశారు. మరియు ఎర్త్ క్లినికల్ లడాటిసీలో ఈ సమస్య గురించి ఆయన రాశారు. పోప్ పదవికి ఎన్నికైనప్పటి నుండి వారి కార్యాలయాన్ని పపల్ నివాసంలో కాకుండా వాటికన్ గెస్ట్ హౌస్ లోకి ఆయన మార్చుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు అర్జెంటీనాలో ఉన్న బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రము మరియు వేదాంత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత విల్లా డెవోటోలో ఉన్న సెమినరీలో ఆయన చదువుకున్నారు. మార్చి 11, 1958న సొసైటీ ఆఫ్ జీసస్ జేసు సభలో ఆయన చేరారు. ఆ తర్వాత 1958లో జేసు సభలో ఆయన సభ్యుడయ్యారు. 1969లో పరిశుద్ధ గురువుగా అభిషేకించబడ్డారు. 1973లో అర్జెంటీనాలో ఉన్న జేసు సభకు ఆయన ప్రొవిన్షియల్ గా ఎన్నికయ్యారు. 1980లో జర్మనీలో ఉన్న గ్రాటిట్యూడ్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ థియాలజీలో ఆయన డాక్టరేట్ చేశారు. 1998లో బెర్గోగ్లియో బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్ గా ఆయన నియమితులయ్యారు. 2001లో కార్డినల్ గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత 2013 మార్చి 13న క్యాథలిక్ చర్చ్ అధిపతి అయినటువంటి పోప్ అనే గౌరవ అంతస్తుకు ఆయన వెళ్లారు. పోప్ అయిన తర్వాత ఫ్రాన్సిస్ అనే పేరును ఆయన మార్చుకున్నారు. అయితే ఫ్రాన్సిస్ అనే పేరును ఎందుకు పెట్టుకున్నారు అనే విషయంపై పోప్ అయిన వెంటనే వార్తాపత్రికలకు తన కొత్త పేరు గురించి కాస్త వివరణ ఇచ్చారు. ఆ రోజు వార్తాపత్రిక విలేకరుల ముందు పోప్ గారు అనేక విషయాలు పంచుకున్నారు. పోప్ అయిన సమయంలో బ్రెజిల్కు చెందిన కార్డినల్ క్లాడియో హమ్స్ గారు తన ప్రక్కన ఎలా కూర్చున్నారో వివరంగా చెప్పారు. బ్రెజిల్ కార్డినల్ పోప్ ఫ్రాన్సిస్ గారికి మంచి స్నేహితుడు. పోప్ అవడానికి ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ తర్వాత కార్డినల్ హమ్స్ నన్ను కౌగలించుకొని నన్ను ముద్దు పెట్టుకున్నారు. ఆ సమయంలో నాకు ఒక మాట చెప్పారు. మై డియర్ ఫ్రెండ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు పేద ప్రజలను మర్చిపోవద్దు అన్నారు. ఆ మాట నా గుండెలకు గుచ్చుకుంది అని వారి గుండెలను చూపిస్తూ విలేకరులకు తెలియచేశారు. ఓటింగ్ పూర్తయింది. ఓట్లన్నీ నాకు మెజారిటీని చూపిస్తున్నవి. అయినా నాలో ఏదో తెలియని ఆలోచనలు రేకెత్తాయి. అవి ఏమిటంటే దేశానికి మధ్య జరిగే యుద్ధాలు, ఆ యుద్ధాలను ఎలా ఆపాలి, శాంతిని ఎలా తీసుకురావాలి అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి పేరు నా హృదయాన్ని తాకింది. ఎందుకంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంటే శాంతి మనిషి అని అర్థము. అప్పుడే ఫ్రాన్సిస్ అనే కొత్త పేరును పెట్టుకొని పోపుగా బాధ్యతలు తీసుకున్నాను అని తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ గారు 2015 సెప్టెంబర్ 24న యునైటెడ్ స్టేట్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ యుఎస్ఏ కాంగ్రెస్ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచ శాంతి గురించి గొప్ప ప్రసంగాన్ని ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ గారు వ్యక్తిగత విషయానికి వస్తే జార్జ్ లూయిస్ గారి యొక్క రచనలు బాగా ఎక్కువగా చదువుతారు. మరియు ఇటాలియన్ నియోరియాలిజం సినిమాలు కూడా ఇష్టంగా చూస్తారు. అలాగే ఒపేరాకు వెళ్ళడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. మరియు ఫుట్బాల్ను కూడా చాలా ఇష్టంగా ఆడేవారు. 2015లో పోప్ ఫ్రాన్సిస్ గారు వేకప్ అనే రాక్ ఆల్బమ్ను విడుదల చేశారు.
2025 జనవరిలో హోప్ అనే జ్ఞాపకాలను కూడా ఆయన ప్రచురించారు. ఇలా ఆల్బమ్ను మరియు జ్ఞాపకాలను ప్రచురించినటువంటి మొట్టమొదటి పోప్ ఫ్రాన్సిస్ గారే. పోపుగా ఎన్నికైన 3 రోజుల తర్వాత పోప్ ఫ్రాన్సిస్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి అనేక మంది ఇతర మతస్థులు వచ్చారు. అప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు వారందరితో ఇలా అన్నారు: మీలో చాలా మంది క్యాథలిక్ చర్చ్కు చెందిన వారు కాదు, మరి కొంతమంది అసలు విశ్వాసులే కాదు. అయినా కూడా మీలో ఉన్న ప్రతి ఒక్కరి మనసాక్షిని నేను గౌరవిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక అని క్యాథలిక్ కాని వారిని కూడా పోపు గారు ఆశీర్వదించారు. అలా చేయడం చాలా అరుదు. ఇలా చేయడం ద్వారా పోప్ అన్ని మతస్థులకు చెందినవారు అని చాలా మంది తప్పుడుగా రాశారు. పోప్ ఫ్రాన్సిస్ గారు కార్డినల్ గా ఉన్నప్పుడు బ్రహ్మచార్యం గురించి ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ పుస్తకంలో వారి అభిప్రాయాలను రాశారు. ఈ పుస్తకంలో బ్రహ్మచార్యం అనేది విశ్వాసానికి సంబంధించింది కాదని, క్రమశిక్షణకు సంబంధించిందని ఆయన అన్నారు. ఇది ఎప్పుడైనా మారవచ్చు, అయితే నేను బ్రహ్మచర్యను పాటించడానికి చాలా సంతోషంగా ఉన్నాను అని రాశారు. ఈ విషయంపై చాలా మంది తప్పుడు రాతలు రాసినా కూడా ఇంకా ఎక్కువ మంది మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2023 జూలై 29న పోప్ ఫ్రాన్సిస్ గారితో కొంతమంది జర్నలిస్టులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పోపు గారు వారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో స్వలింగ సంపర్కులు గురువులు ఉండాలా అని వారు అడిగారు. అప్పుడు పోపు గారు ఇలా సమాధానమిచ్చారు: స్వలింగ సంపర్కులను మనం గౌరవించాలి. ఎవరైతే స్వలింగ సంపర్కులై ఉండి ప్రభు కోసం వెతుకుతూ మంచి సంకల్పం కలిగి ఉంటే తీర్పు చెప్పడానికి నేనెవరిని అని ఆయన సున్నితంగా గొప్ప సమాధానాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మహిళా గురువులు కావాలా అని వారు అడిగారు. అప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు ఇలా సమాధానమిచ్చారు: ఈ విషయం గురించి చర్చ్ మాట్లాడింది, వద్దు అని చెప్పింది అని, ఇంకా దానికి సంబంధించిన తలుపులు మూసివేయబడ్డాయి అని ఆయన సున్నితంగా తిరస్కరించారు. మార్చి 20న చేసిన ప్రసంగంలో పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ, కొంతమంది ఏ మతాన్ని అనుసరించరు, కానీ ఇప్పటికీ సత్యము మంచితనం కోసం ఆరాటపడుతూ ఉంటారు. మానవ గౌరవాన్ని కాపాడడంలో, శాంతిని నెలకొల్పడంలో మరియు భూమిని జాగ్రత్తగా చూసుకోవడంలో వీరు చాలా మంచి మిత్రులుగా ఉంటారు అని తెలియజేశారు. అంటే దీని అర్థం ఏమిటంటే చాలా మంది నాస్తికులు క్యాథలిక్ చర్చికి శత్రువులుగా కాకుండా చాలా మంది మిత్రులుగా ఉన్నారు అని ఆయన తెలియజేశారు. అదే ప్రసంగంలో క్యాథలిక్ మరియు యూదా ప్రజలు అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక బంధము ద్వారా ఎన్నుకోబడిన వారు అని ఆయన తెలియజేశారు. ప్రసంగంలో ముస్లింల గురించి కూడా పోపు గారు మాట్లాడారు. ముస్లిం నాయకులతో ఆయన ఇలా అన్నారు: దేవుణ్ణి ఒక్కడిగా, సజీవంగా మరియు దయగలవాడిగా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తారని, ముస్లింల యొక్క భక్తిని నేను మెచ్చుకుంటున్నాను అని తెలియజేశారు. మానవులందరూ కూడా మానవత్వంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఆయన తెలియజేశారు. సెప్టెంబర్ 11, 2013లో పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక లేఖను రాశారు. అది లా రిపబ్లిక్ వార్తా పత్రికలో ప్రచురితమైంది. నాస్తికులు తన మనసాక్షిని అనుసరించి వారు సరైనదే అనుకొని చేస్తే దేవుడు వారిని క్షమించడు అని ఆ లేఖలో ఉంది. ఆ విషయంపై కొన్ని వార్తా పత్రికలు పోపు గారిని ఇలా ప్రశ్నించారు: నాస్తికులు మీరు స్వర్గానికి వెళ్ళడానికి దేవుణ్ణి నమ్మవలసిన అవసరం లేదు అని హామీ ఇస్తున్నారు. అది ఎలా సాధ్యం? క్రైస్తవుల దేవుడు పాపాలను క్షమిస్తాడా అని వారు ప్రశ్నించారు. అప్పుడు పోపు గారు ఇలా సమాధానమిచ్చారు: క్రైస్తవుల దేవుడు నమ్మని వారిని, విశ్వాసం లేని వారిని కూడా క్షమిస్తాడా అని మీరు నన్ను అడుగుతూ ఉన్నారు. అయితే ముందుగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అదేమిటంటే దేవుణ్ణి నమ్మని వారు కూడా మనస్ఫూర్తిగా మంచి మనసుతో మా క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన దయకు పరిమితులే లేవు. మా దేవుడు ఎంతో సంతోషంగా వారి పాపాలకు మన్నింపును దయచేస్తారు అని తెలియజేశారు. పోప్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిలకు నాయకుడు మరియు అధిపతి, మరియు రాజకీయంగా పపెల్ స్టేట్కి మరియు వాటికన్ సిటీ స్టేట్కు అధిపతి. వారి అధికారిక బిరుదు రోమ్ బిషప్. పోపులను క్యాథలిక్ చర్చ్ కార్డినల్స్ ఎన్నుకుంటారు. వారు ఎన్నికైన తర్వాత చనిపోయే అంతవరకు కూడా వారు పదవిలోనే ఉంటారు. వారంతట వారు రాజీనామా చేస్తే తప్ప ఆ పదవి నుండి బయటకు వెళ్లరు. పోపు గారు వారి శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని దానం చేయకూడదు. సాధారణంగా పోపులు రాజీనామా చేయరు. అయితే గత 600 సంవత్సరంలో రాజీనామా చేసిన ఏకైక పోప్ బెనెడిక్ట్ 16th గారు. కొత్తగా ఎన్నికైన పోప్ ఒక రాజ్యం పేరు గాని లేదా ఒక పునీతుడి పేరు గాని
అని వారు ఎంచుకుంటారు. హెబేమస్ పాపం చదివేటప్పుడు ఆ కొత్త పేరును ప్రకటిస్తారు. హెబేమస్ పాపం అంటే కొత్త పోపు ఎన్నికైనప్పుడు సీనియర్ కార్డినల్ డీకన్ లాటిన్లో ఒక ప్రకటన చదువుతారు. వాటికన్ సెయింట్ పీటర్స్ బెసిలికా సెంట్రల్ బాల్కనీ నుండి ఈ ప్రకటన చదవడం జరుగుతుంది. ఈ ప్రకటన చదివిన తర్వాత కొత్త పోపు ప్రజలను కలుస్తారు మరియు ప్రజలకు వారి యొక్క ఆశీర్వాదాలను అందిస్తారు. పోపుగా బాధ్యతలు తీసుకునేటప్పుడు ఈ కొత్త పేరును కూడా ప్రజలకు ప్రకటిస్తారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ గారు పోప్ కాకముందు జార్జ్ మారియో బొర్గోగ్లియో అని పిలిచేవారు. పోప్ అనే పేరు గ్రీక్ పదం పపాస్ నుండి వచ్చింది. దీని అర్థం తండ్రి అని. విశ్వాసము మరియు నైతికత గురించి బోధించే అధికారం మరియు వాటి గురించి ప్రకటన చేసే అధికారము ఎక్స్ కథెడ్రా ప్రకటనలు ప్రతిదీ కూడా పోపు గారు మాత్రమే చూసుకుంటారు. పోప్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ క్యాథలిక్ సంబంధిత కార్యక్రమాలపై అపోస్టలిక్ న్యాషియో ఉనికి ద్వారా ఒక దేశానికి ప్రతినిధిగా పనిచేస్తారు. పోప్ మరియు అడోరాకు చెందిన ఉర్గెల్ బిషప్ గారు మాత్రమే ప్రపంచంలోని చర్చిని మరియు ప్రభుత్వాన్ని నడిపించే ఏకైక క్యాథలిక్ మత పెద్దలు. క్యాథలిక్ చర్చ్ బిషపులు, ఆర్చ్ బిషపులు మరియు కార్డినల్స్ మాత్రమే మ్రిట్టే అనే పెద్ద టోపీని పెట్టుకుంటారు మరియు క్రోసియర్ అనే కర్రను పట్టుకుంటారు. క్యాథలిక్ చర్చ్ మరియు వాటికన్ నగరంపై పాలన కలిగి ఉన్న హోలీసీ అధిపతిగా పోప్ గారు హత్యలు మరియు హోలీసీకి వ్యతిరేకంగా జరిగే ఏ ఇతర సంఘటనలైనా వారిని వారు రక్షించుకోవడానికి వాటికన్ లోపల మరియు బయటకు వచ్చినప్పుడు పోపు గారు చుట్టూ స్విస్ గార్డులు మరియు వాటికన్ జెండర్ మెరీలచే రక్షణ కల్పిస్తారు. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ భద్రతా దళాలు కలిగి ఉన్న ఏకైక క్యాథలిక్ మత పెద్ద పోప్ గారే. పోప్ ఫ్రాన్సిస్ గారు 2013 సంవత్సరంలో పోప్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు పేద ప్రజలకు అండగా నిలబడుతూనే ఉన్నారు. సామాజిక సమస్యలపై గొంతెత్తి పోరాటం చేస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారి సంవత్సరం ఆదాయం 16 మిలియన్లు అయినా కూడా పోపు గారికి ఆ సంపద పట్ల ఎటువంటి ఆశ లేదు. వాటికన్లో అంత పెద్ద సంపద ఉన్నా కూడా వారు చాలా సాధారణ జీవితాన్ని జీవిస్తారు. చర్చికి చెందిన ఆదాయం నుండి పోపు గారు ఒక్క రూపాయిని కూడా వారి సొంత ఖర్చులకు వాడరు. చర్చ్ ఆస్తిని తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిలకు మాత్రమే ఆయన ఖర్చు పెడతారు. పోప్ ఫ్రాన్సిస్ గారు తన పదవి కాలంలో చాలా వినయము, అంకిత భావంతో సేవలందించారు. పోప్ ఫ్రాన్సిస్ గారు ముందుగానే రాజీనామా లేఖను కూడా రాశారు. ఈ రాజీనామా లేఖలో పోపు గారికి బాధ్యతాయుతమైన విధానం మనకు కనిపిస్తుంది. 2013లో పోపుగా బాధ్యతలు తీసుకున్నప్పుడే రాజీనామా లేఖను రాశారు. ఏ విధమైన అనారోగ్య కారణాల వల్ల ఆయన తన విధులను నిర్వర్తించలేకపోతే వారి రాజీనామాను ఆమోదించాలి అని అందులో రాశారు. పోప్ ఫ్రాన్సిస్ గారు రాజీనామా లేఖ క్యాథలిక్ చర్చ్ పట్ల ఆయనకున్న శ్రేయస్సును, నిబద్ధతను మనకు తెలియజేస్తూ ఉంది. ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ గారి వయసు 82 సంవత్సరాలు. ఈ వయసులో కూడా క్యాథలిక్ చర్చ్ అధికారిగా ఆయన చర్చ్ విషయంలో చాలా చురుకుగా, ఎప్పుడు ఉత్సాహంగా, సేవాభావంతో పనిచేస్తారని, ప్రతి బుధవారం వాటికన్ సిటీలో ప్రజలందరినీ బహిరంగంగా కలుస్తారని ప్రజలు పోపు గారిని అభినందిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో పోప్ ఫ్రాన్సిస్ గారు అనారోగ్య కారణాలతో 3 వారాలుగా హాస్పిటల్లోనే ఉంటున్నారు. శ్వాసకోశ సమస్యలతో ఆయన బాధపడుతూ ఉన్నారు. పోపు గారికి చాలా కాలం నుండి శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతున్నప్పటికీ ఆయన పదవిలో ఉన్నంతకాలం చాలా చురుకుగా క్యాథలిక్ చర్చికి సేవలు అందించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది. ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ గారి పరిస్థితి ప్రాణాంతకం కాదు, కానీ ఆయన ప్రమాదం నుండి ఇంకా బయటపడలేదు అని ఆయన వైద్య బృందం శుక్రవారం తెలియజేసింది. 82 సంవత్సరాల పోపు గారు చాలా కాలంగా శ్వాసకోశ వ్యాధితోనూ మరియు న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరారు. పోపు గారికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉండడంతో ఫిబ్రవరి 14న రోమ్లో ఉన్నటువంటి జెమ్మెల్లి ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల రెండిటిలోనూ న్యూమోనియా మరియు ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. గురువారం రాత్రికి కాస్త కోలుకున్నారని, గుండె బాగా పనిచేస్తుందని వైద్యులు తెలియజేశారు. కానీ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 2-3 వారాలు సమయం పడుతుంది అని వారు తెలియజేశారు. అయితే పోపులు మరణించేంత వరకు రాజీనామా చేయకూడదు. మరి పోప్ ఫ్రాన్సిస్ గారి విషయంలో ఏం జరగబోతుందో అని ప్రపంచమంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న పోపులందరిలోనూ పోప్ బెనడిక్ట్ 16th గారు మాత్రమే వారి పదవికి రాజీనామా చేశారు. పోపు గారు ఆసుపత్రిలో చేరగానే మరో కొత్త పోపును ఎన్నుకోవడానికి కార్డినల్ సమావేశం అయినట్లు కొన్ని వార్తలు వస్తూ ఉన్నవి. 82 సంవత్సరాల పోప్ ఫ్రాన్సిస్ గారు మోకాళ్లలో రాడ్లు ఉన్నవి. దానివల్ల ఆయన వీల్ చైర్ను ఉపయోగిస్తారు. చిన్నతనంలోనే ఒక ఊపిరితిత్తుల్లోని
పేగులోని కొంత భాగాన్ని తొలగించారు. 2021లో అనారోగ్యంతో జెమెల్లీ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ సమయంలో ఆయన పెద్ద పేగులో 33 సెంటీమీటర్లు అనగా 13 అంగుళాల పేగును తొలగించారు. 2023లో పేగులోని కాస్త చిన్న భాగాన్ని తొలగించడానికి మరియు ఉదర హెర్నియాను సరిచేయడానికి ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో పోప్ ఫ్రాన్సిస్ గారు 9 రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. అప్పుడు ఆసియాలోని అతిపెద్ద క్యాథలిక్ దేశమైన ఫిలిప్పీన్స్లో ఫిలిప్ ప్రజలు శుక్రవారం మనీలా కథీడ్రల్లో పోప్ గారు త్వరగా కోలుకోవాలని గంట సేపు ప్రార్థనలు నిర్వహించారు. అయితే ఈ ప్రార్థనలకు రికార్డు స్థాయిలో 6 మిలియన్ల మంది ప్రజలు ప్రార్థనలో పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్ ప్రజల హృదయంలో పోప్ ఫ్రాన్సిస్ గారికి గొప్ప స్థానం ఉందని మనీలాకు చెందిన వాటికన్ రాయబారి ఆర్చ్ బిషప్ చార్లెస్ జాన్ బ్రౌన్ అన్నారు. ప్రస్తుతం 2025లో ఫిబ్రవరి 14 నుండి ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉన్నారు పోప్ గారు. వాటికన్ తాజా సమాచారం ప్రకారం పోప్ గారు ప్రమాదం నుండి బయటపడలేదని, కానీ ఆయన పరిస్థితి మాత్రం ప్రమాదకరంగానే ఉంది అని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. 2024 ఈస్టర్కి పోప్ ఫ్రాన్సిస్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా ఈస్టర్ పూజను జరిపారు. ఆ పూజలో ఇజ్రాయేలు గాజా కాల్పులకు విరామం ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ గారి చేతుల మీదుగా పునీతులుగా ప్రకటించబడిన మొట్టమొదటి భారతీయ సామాన్యుడు దేవ సహాయం పీళ్ళే గారు. 2013 మార్చి 13న 115 మంది కార్డినల్స్ ఓటింగ్ ద్వారా పోపుగా ఎన్నికయ్యారు ఫ్రాన్సిస్ పోప్ గారు. 2013 మార్చి 14న కాలేజ్ ఆఫ్ కార్డినల్స్తో ఆయన సమావేశమయ్యారు. 2013 మార్చి 17న పోప్ ఫ్రాన్సిస్ గారు మొదటి ప్రసంగాన్ని ఇచ్చారు. 2013 మార్చి 19న సెయింట్ పీటర్స్ బెసిలికాలో మొదటి పూజను అర్పించారు. 2013 మార్చి 23న వారి పూర్వీకులైన పోప్ బెనెడిక్ట్ 16 గారిని కలవడానికి వెళ్లారు పోప్ ఫ్రాన్సిస్ గారు. వాటికన్ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుత పోపులు పూర్వపు పోపులను కలవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వారు తెలియజేశారు. 2013 మార్చి 28న పవిత్ర గురువారం రోజున లాస్ట్ సప్పర్ మాస్లో ఇన్స్టిట్యూట్ ఫర్ మైనర్స్కు ప్రయాణాలు, సేవ మరియు వినయం గురించి ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన 10 మంది మగపిల్లలకు 2 ఆడపిల్లలకు కాళ్లు కడిగి పూజను ముగించారు. 2013 ఏప్రిల్ 4న అర్జెంటీనాలో 56 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. తీవ్రమైన వాతావరణ బాధితుల పట్ల ఆందోళన వ్యక్తం చేసి వాటికన్ నుండి ఆయన టెలిగ్రామ్ పంపించారు. 2013 ఏప్రిల్ 5న విశ్వాస సిద్ధాంత సమాజం యొక్క ప్రీఫెక్ట్ ఆర్చ్ బిషప్తో సమావేశమై లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి సమాజం నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి అని పోప్ గారు కోరారు. 2013 ఏప్రిల్ 10న ఇరాన్లో భూకంప బాధితులకు సహాయం అందించి వారి కొరకు ప్రార్థించారు. 2013 ఏప్రిల్ 13న చర్చ్ ప్రభుత్వంపై మరి అపోస్టలిక్ రాజ్యాంగాన్ని సవరణ చేయడానికి కార్డినల్స్ బృందాన్ని నియమించారు. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే పోపు గారు చేసిన పనులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నిటికీ మనకు వీడియో సరిపోదు కాబట్టి ఇంతటితో ఎండ్ చేయాలి అనుకుంటున్నాను. వీలైతే పోపు గారు చేసినటువంటి పనులు మరియు వాటికన్ సిటీ గురించి సపరేట్గా మనం ఒక వీడియోలో తెలుసుకుందాము. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ ఒకే త్రాటిపై నడిపించాలంటే చాలా కష్టమైన పని. అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి శాంతిని కోరుకుంటూ ప్రజలందరూ మానవత్వంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రభు మార్గంలో ముందుకు సాగాలి అని మన పోపు గారు కోరుకున్నారు. ఎంతో భారమైన సేవ చేస్తున్నటువంటి మన పోపు గారు అనారోగ్యంతో 3 వారాలుగా హాస్పిటల్లోనే ఉంటూ ఉన్నారు. కాబట్టి పోపు గారు ఆరోగ్యాలతో తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థన చేయండి. అలాగే పోపు గారిని దేవుడు నిండుగా మంచి ఆరోగ్యంతో దీవించాలి అని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.